మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్‌లో బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఫాలో అవ్వాల్సిన పేజ్ మహీందర్ జోన్. దాంట్లో మీకు బెస్ట్ ఎవర్ డీల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు 90% వరకు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా అందులో షేర్ చేయబడతాయి. సో ఇంకెందుకు లేటు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టా. మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కింగ్డమ్, యాక్టెడ్ బై విజయ్ దేవరకొండ గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే ఆల్రెడీ నేను ఇంత ముందే షేర్ చేసుకున్నా మీతో. నేను ఒక కెఫే స్టార్ట్ చేస్తున్నాను వైజాగ్లో అని చెప్పి. సో దాని తాలూకు లొకేషన్ గురించి ఒక కన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. అదేంటంటే చిత్రాలయ మాల్ ఉంది కదా వైజాగ్లో, జగదాంబ థియేటర్ బ్యాక్ సైడ్. చాలా మంది తెలుసు ఆ మాల్. అండ్ ఆ మాల్లోనే సెకండ్ ఫ్లోర్లో మన కేఫ్ అయితే ఓపెన్ కాబోతోంది అనమాట. ఎప్పుడు అనేది ఇంకా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. అంటే ఒక 10th ఓపెన్ చేద్దాం అనేది ఒక ఒపీనియన్, బట్ వర్క్ అనేది ఆ టైం ఫినిష్ అవుతుందా లేదా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. సో 10th, 15th అనే క్వశ్చన్ మార్క్లో ఉన్న ప్రస్తుతానికి. సో అందుకే ఇప్పటివరకు మీకు అప్డేట్ చేయలేకపోతున్నా. బట్ డెఫినెట్గా వెరీ సూన్ ఒక 2-3 డేస్లోనే మాక్సిమం మీకైతే అప్డేట్ చేసేస్తాను నేను. సో మాక్సిమం 10th ఓపెన్ అయ్యేలాగే ప్లాన్ చేస్తున్నా. ఆ రోజు సండే కూడా కాబట్టి. సో లెట్స్ సీ, చూద్దాం. సో ఇంకా మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకా కింగ్డమ్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే నైస్, బాగానే ఉంది. కాకపోతే ఎటొచ్చి ప్రాబ్లం ఏంటంటే సినిమా మీద చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడో కొంచెం తగ్గింది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అది సిచ్యువేషన్. సో మూవీ అయితే బాగుంది యాక్చువల్గా. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆర్ లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్తో కనుక మూవీ చూసినట్టయితే డెఫినెట్గా మూవీ చాలా బాగా అనిపిస్తుంది. అది సిచ్యువేషన్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, అండ్ ఆ క్లైమాక్స్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో మంచి ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని స్ట్రాంగ్ సీన్స్ ఉన్నాయి. సో ఈ సీన్స్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఒక మంచి మూవీ అన్న ఫీల్ ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్కడో వాళ్ళు ఇంతకు ముందు రిలీజ్ చేసిన కంటెంట్స్ ఉంటాయి కదా, లైక్ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏమంటారు అనౌన్స్మెంట్ ప్రోమో ఒకటి. నేను దాని గురించి చాలాసార్లు చెప్పా యాక్చువల్గా ట్రైలర్ రివ్యూలో కూడా. అంటే అది చాలా బాగా అనిపిస్తుంది అది. ఎందుకంటే ఆ బీజిఎం, ఆ సీన్స్, ఆ సింక్ చేసిన విధానం ప్రతిదీ కూడా ఫెంటాస్టిక్ అనమాట. సో ఇవన్నీ చాలా అంటే చాలా హైప్ బిల్డ్ చేసాయి సినిమా మీద. ఆ హైప్, ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్తో కనుక వెళ్ళినట్టయితే మటుకు కొంత ఏమంటారు ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా లేదు, కొన్ని చోట్ల ఫ్లాట్గా వెళ్ళింది సినిమా అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. బట్ చెప్తున్నా కదా, 0 ఎక్స్పెక్టేషన్స్ కానీ లేదంటే లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్తో కనుక వెళ్ళినట్టయితే మాత్రం డెఫినెట్గా చాలా మంచి సినిమా అండ్ చాలా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా. స్టోరీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే చాలా లేయర్స్ ఉన్నాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి. అండ్ ఆ లవ్ ట్రాక్ అనేది పెద్ద ఏం లేదులేండి. అండ్ ఒక పాట కూడా తీస్తారు యాక్చువల్గా. మేబీ కథకి సెట్ కాదనిపించి తీసేసినట్టున్నారు. దట్స్ ఎ గుడ్ డెసిషన్ యాక్చువల్లీ. సో ఇలాంటి నిర్ణయాల్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అవసరం లేకపోయినా కూడా కొన్నిసార్లు పాటలు పెడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా క్లియర్గా చెప్పాలంటే వాల్తేరు వీరయ్య సినిమాలో అంతా అయిపోయింది, రవితేజ గారి కోసం అంతా చెప్పి ఆ ఎమోషన్ అంతా అయిపోయింది, అసలు ఎంత బాగుంది సీన్ అనుకున్న టైంలో హీరోయిన్ ఇద్దరు అట్లా నడుచుకుంటూ వెళ్తారు, వెనకాల ఉన్న నీళ్ళు ఊహించుకుంటారు, ఒక పాట వస్తుంది. సో అంటే తీసాం కదా అని పెట్టినట్టు ఉంటుంది అది. సో ఇక్కడ అలా కాదు. సో పాట పెట్టలేదు. సో దట్స్ ఎ గుడ్ డెసిషన్. ఎందుకంటే ఈ కథకి అది సూట్ కాదు యాక్చువల్గా. సో అది సిచ్యువేషన్. అండ్ సెకండ్ పార్ట్కి ఒక ప్రాపర్ లీడ్ అయితే వదిలారు. దట్స్ ఎ డీసెంట్ లీడ్. అంటే మరీ ఫెంటాస్టిక్గా ఎక్స్ట్రాడినరీగా ఏం అనిపించదు. సో నార్మల్గానే అనిపిస్తుంది. బట్ ఏమంటే ఆ సెటప్, ఆ విలేజర్స్, సో ఈ ఫ్యాక్టర్స్ కొన్ని అయితే బెటర్గానే అనిపిస్తాయి అనమాట. సెకండ్ హాఫ్కి ఇచ్చిన ఏదైతే ఆ క్లిఫ్ హ్యాంగర్ ఉందో, సెకండ్ పార్ట్కి సో దానికి ఏదైతే ఆ క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారో అది కొంతవరకు డీసెంట్గానే అనిపిస్తుంది. బట్ స్టిల్ అంటే ఇంకొక 1% బెటర్గా తీయచ్చేమో అనే ఫీలింగ్ వస్తుంది ఓవరాల్గా, అంతే. బట్ చాలా అంటే చాలా మంచి స్టోరీ అండ్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు డైరెక్టర్ అవుట్ రైట్ తన స్టోరీ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. అంటే హీరోకి ఎక్కడ ఎలివేషన్స్ కావాలో అక్కడే ఇచ్చారు. స్టోరీ ఎంతవరకు ట్రావెల్ అవ్వాలో అలాగే ట్రావెల్ అయ్యేలా చేశారు. ఎక్కడ కూడా అన్నెసెసరీ సీన్స్ అయితే ఉండవు. కథ నుంచి ఎక్కడ కూడా డీవియేట్ గారు, అదే నా పాట కూడా లేదు అందుకే. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. విజయ్ దేవరకొండ గారు ఈజ్ ఎక్స్ట్రాడినరీ సినిమాలో అయితే మటుకు. అంటే ఆ వేరియేషన్స్, ఆ లుక్స్లో వాటన్నిటిలో కూడా ఆ వేరియేషన్స్ మొత్తం అంతా కూడా అసలు పీక్స్ అని చెప్పొచ్చు. అండ్ అనిరుద్ధ్ గారి బీజిఎం కూడా చాలా బాగా ప్లస్ అయింది చాలా సీన్స్లో. బట్ కొన్ని సీన్స్లో ఎందుకో కొంచెం మ్యూజిక్ ఇంపాక్ట్ ఇవ్వలేదు అనిపిస్తూ ఉంటుంది. అది సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ ఎ నైస్ మూవీ. ఇట్స్ ఎ
ఏమంటారు డీసెంట్లీ గుడ్ మూవీ. కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే ఇప్పటి వరకు ఎక్స్పెక్టేషన్స్ కొంచెం హెవీగా బిల్డ్ చేసుకున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్స్ అలాంటివి, ట్రైలర్ కానీ మిగతావన్నీ కూడా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం తగ్గించి చూస్తే మటుకు డెఫినెట్గా బాగా అనిపిస్తుంది అంతే. సో అది సిచ్యువేషన్. ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి చూస్తే మటుకు మీరు కొంత డిసప్పాయింట్ అవుతారు, మీ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేదని ఫీల్ అవుతారు లైట్గా. ఆ నెరేటివ్ ఏదైతే ఉందో అది కొంచెం ఫ్లాట్గా ఉంది కొన్ని చోట్ల అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో అది మరి సిచ్యువేషన్. అండ్ యూనో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే ఇంకొకటి ఏంటంటే ఆ సెకండ్ పార్ట్ యూనో ఎందుకు అనే కైండ్ ఆఫ్ ఫీల్ కూడా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ముందేమీ అనౌన్స్ చేయలేదు కదా. సో ఇప్పుడు బేసిక్గా కింగ్డమ్ 2 parts మూవీ, ఇట్స్ నాట్ ఏ సింగిల్ పార్ట్ మూవీ అనమాట. సో దీని రీచ్ని బట్టి, దీని మార్కెట్ని బట్టి మనకి సెకండ్ పార్ట్ అనేది ఉంటుంది. సో వెయిటింగ్ యాక్చువల్లీ సెకండ్ పార్ట్ కోసం, ఎందుకంటే దానికి కొన్ని మంచి లీడ్స్ వదిలారు, కొన్ని మంచి పాయింట్స్ వదిలారు. చెప్పకూడదు, స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా యూనో ఒక బ్రదరు, తర్వాత ఇక్కడ ఒక పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లము, ఒక పెద్ద సిస్టమ్, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది, అంటే లీడ్స్ అయితే బాగున్నాయి. సో బాగానే ప్లాన్ చేసుకున్నారు సెకండ్ పార్ట్ కోసం. బట్ ఏమంటే అది ఫస్ట్ పార్ట్ ఇంకొక 1% బెటర్గా తీసుకుండొచ్చు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. డెఫినెట్గా ఇట్స్ అ నైస్ మూవీ, నైస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ, నైస్ స్టోరీ డ్రివెన్ మూవీ మెయిన్ ఎస్పెషల్లీ. సో అది గైస్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎవ్రీ వన్ డిడ్ ఫెంటాస్టిక్. విజయ్ దేవరకొండ గారు అయితే నెక్స్ట్ లెవెల్. అసలు భాగ్యశ్రీ గారికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు యాక్చువల్గా, అంత హెవీ రోల్ ఏం కాదు ఆవిడది. సత్యదేవ్ గారు అవుట్ రైట్, ఎందుకంటే ఆయన కోసం మనకు ఎలాగో తెలుసు, హీ ఈజ్ ఎ ఫెనామినల్ యాక్టర్ ఆయన. సో ఎన్నో సినిమాలుగా మనం చూస్తూ వచ్చాం. సో ఆబ్వియస్లీ ఆయన అయితే ది బెస్ట్. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా చాలామంది సపోర్టింగ్ యాక్టర్స్ అయితే ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బాగానే చేశారని చెప్పాలి. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ స్టోరీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు, ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. సో దాంట్లోనే కొన్ని చోట్ల అది ఫ్లాట్గా అనిపిస్తుంటుంది, ఆ ప్రయత్నంలోనే అది ఒకవేళ మేబీ ఇంకొంచెం క్రిస్ప్గా, ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు. ఒక 10 minutes అట్లా ఏమైనా ట్రిమ్ చేసుకోనో, లేదంటే కొంచెం రేసీగా కొన్ని ప్లేసెస్లో అయినా సరే అలా చేసుకోవచ్చు. బట్ డెఫినెట్గా స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేశారు, అందుకే అంటున్నా స్టోరీ డ్రివెన్ సినిమా ఇది. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు, మోర్ దెన్ హీరో ఎలివేషన్స్, మోర్ దెన్ మాస్ సీన్స్, ఆ స్టోరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అది బాగా అనిపించింది నాకైతే మటుకు. సో డెఫినెట్గా డైరెక్టర్ డిడ్ ఏ డీసెంట్ అండ్ గుడ్ జాబ్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ ఆర్ నైస్, ఓకే. అండ్ బీజిఎంస్ అయితే యాజ్ యూజువల్లీ కూడా అనిరుద్ధ్ భాగిస్తాడు, అదంతా మనకందరికి తెలిసిందే. సో అదంతా ఫైన్. కాకపోతే కొన్ని సీన్స్లో మ్యూజిక్ చాలా అంటే నార్మల్ అనిపిస్తుంది, అంటే మేబీ ఆ సీన్కి అక్కర్లేదు అనుకోని ఇవ్వలేదా, లేదంటే డైరెక్టర్ రిక్వైర్మెంట్ లేదనుకున్నారా మరేమో మరి తెలియదు, కానీ బట్ ఆ సీన్స్ని కూడా బీజిఎమ్స్తో ఇంకా హైలైట్ చేయొచ్చు, బట్ అలా చేయలేదు. సో అది ప్రాబ్లం. చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది ఫర్దర్గా. బీజిఎమ్స్ అంటే నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంది కదా, దానికి ఎలా ఇస్తారు, దానికి ఎలా ప్లాన్ చేస్తారు అనేది ఇంకా చూడాలి మరి. సో ఓవరాల్గా మూవీ అయితే నైస్ మూవీ. ఏదో ఒక ట్రెండ్ చిన్న మైనస్లు అయితే ఉన్నాయి, పెద్దవేం కాదు అవి. చెప్తున్నా కదా, లిటిల్ బిట్ ఆఫ్ కొన్ని చిన్న సీన్స్లోనే ఆ ఫ్లాట్ నెరేషన్ కావచ్చు, లేదంటే ఆ ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం తక్కువ మీట్ అవ్వడం వల్ల కావచ్చు. సో ఆ చిన్న మైనస్లు అయితే ఉన్నాయి, కానీ డెఫినెట్గా ఇట్స్ ఏ నైస్ మూవీ. సో అందుకే మీరు కూడా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకొని వెళ్ళండి అని చెప్తున్నాను నేనైతే. ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3.9 out of 5. అండ్ ఇంకా సోది లేకుండా ఒక ముక్కలో ఈ కింగ్డమ్ సినిమా గురించి చెప్పాలంటే, సో ఈ మూవీలో ఇంకా అవుట్ రైట్ విజయ్ దేవరకొండ ఈజ్ ద కింగ్. అంటే ఇంకా ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్టింగ్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ మొత్తం అన్నిట్లో కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ కాబట్టి, సో ఆబ్వియస్లీ ఒక కింగ్ అయితే ఉన్నాడు యాజ్ అ విజయ్ దేవరకొండ. అండ్ కొన్ని సీన్స్లో సినిమా కొంచెం డమ్ అంటది, ఎస్పెషల్లీ ఒక సీన్ ఉందా అంతా ఓకే, ఆ సీన్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. నేను ఇది చెప్పకూడదు, స్పాయిలర్ అవుతుంది కాబట్టి, బట్ ఒక్కటే అంతా విషాదకరమైన సీన్, ఒకటి చాలా విషాదకరమైన సీను. సో గుట్టల శవాలు అట్లాంటి ఒక సీను. సో ఆ సీన్ తర్వాత ఒక అచీవ్మెంట్ జరుగుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పెద్ద అచీవ్మెంట్ జరుగుతుంది, చాలా మంచి సీన్ యాక్చువల్గా. ఆ సీన్ తర్వాత పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఏది పక్కన ఒక 30-40 శవాలు పెట్టుకొని. అది అట్లాంటి కొన్ని సీన్స్ బాగాలేవు, ఓకే. సో అదనమాట పాయింట్. సో ఇట్లా కొన్ని చోట్ల సినిమా డమ్ అంటుంది. సో కింగ్ ఉన్నాడు, డమ్ము ఉంది, సో కింగ్డమ్ హ్యాన్స్ ప్రూవ్డ్. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, వీడియో నెక్స్ట్ వీడియో, బై బై.